మనిషి ఎప్పుడు కూడా తన కోసమే బ్రతుకుతున్నాడు. వాక్యం అంటా ఉంది, ఎవడు కూడా తన కోసం బ్రతకడు. ఎవరైతే దేవుని కోసం ఉంటారో, ఎవరైతే దేవుని పక్షమున ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు ఉంటారో వారి కోసం బ్రతకట్లా, వారు దేవుని కోసం బ్రతుకుతారు. ఆమేన్. ఒక మాట చెప్తానండి, భూమి మీద చాలా మంది పుడతారు, చాలా మంది చనిపోతూ ఉంటారు. కానీ ఎవరైతే ప్రభు కోసం పుడతారో, ఎవరైతే ప్రభు కొరకు బ్రతుకుతారో, ఎవరైతే ప్రభు కొరకు చనిపోతారో వారు మాత్రమే నిలబడతారు. వారు చనిపోయినా, వారు బ్రతికినా వారి పేరు మాత్రం నిలబడుతుంది. కానీ వాక్యం అంటా ఉంది, మనలో ఎవడు కూడా తన కోసం బ్రతకట్లా. ఎవరు బ్రతికినా చనిపోయినా ప్రభు కోసమే. ఈ మాట నిజమా? చెప్పండి అందరూ. ఈ మాట వాస్తవమా? ఈ మాట సత్యమేనా? ఈ మాట నిజంగా మనం చెప్పేదేనా? చెప్పాలి. మన కోసం మనం బ్రతుకుతున్నామా? ప్రభు కోసం బ్రతుకుతున్నామా? చాలా మంది జీవితం ఎప్పుడొకప్పుడు ఎక్కడో దగ్గర ఎలాగోలాగా ఏదో ఒక విధంగా ముగించబడాల్సిందే. ఒక చోట ప్రయాణం చేయడానికి ఒక చోట బస్సు ఎక్కుతామండి, కొద్దిసేపు ప్రయాణం చేస్తాము, ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ముగించాల్సిందే, ఎక్కడో దగ్గర ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సిందే. ప్రయాణికులు మనం మాత్రమే, యాత్రికులు మాత్రమే. ఈ యొక్క భూమి కానీ ఈ లోకము కానీ ఏది శాశ్వతమైంది? చెప్పండి, ఏది? కానీ ఇన్ని తెలిసినా గాని మనిషి దేనికోసము బ్రతుకుతారంటే చెప్పండి, నా కోసం, ఇంకా నా కుటుంబం కోసం, ఇంకా నా బంధువుల కోసం, ఇంకా నా స్నేహితుల కోసం. హలో, ఎప్పుడో కూడా వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళే. కానీ ఎప్పుడు నీతో నిత్యము ఉండేది ఎవరో తెలుసా? ఎప్పుడు నీతో నిత్యము నీవు దేవునితో ఉండాల్సింది ఎప్పుడో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? ఎవరు ఉంటారో తెలుసా? వీళ్ళందరూ కాదు, కానీ ఎప్పుడు మనతో ఉండేది మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఉండేది ఎవరో, కానీ మనిషి బ్రతుకుతుంది ఎవరి కోసమో, దేనికోసమో, ఎందుకోసమో కూడా తెలియని బ్రతుకు. ఎందు నిమిత్తం బ్రతుకుతున్నామో కూడా తెలియని బ్రతుకులో బ్రతుకుతున్నారు మనుషులు. దేనికోసం పరుగులెడుతున్నామో తెలీదు, దేనికోసం ప్రాకులాడుతున్నామో తెలీదు, దేనికోసం పరుగులెడతా, దేనికోసం ప్రాకులెడతా, పరిగెడతా సగం జీవితం ఎందుకో అయిపోతా ఉంది. ఎందుకు అవ్వాల్సిందో కూడా తెలియట్లేదు, ఎందుకు అయిపోతుందో కూడా తెలియట్లేదు. అసలు ఎందుకో ఈ బ్రతుకు కూడా చెప్పండి, ఎందుకో ఈ జీవితం కూడా అర్థం కాని జీవితం కదండి. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయి? అర్థం కాని అయోమయ గందరగోళాలు. కారణం, తన కోసం తను బ్రతికితే అది అర్థం కాదు. బాగా అర్థం చేసుకోండి. మీకోసం మీరు బ్రతికితే మీ జీవితం మీకు అర్థం కాదు. మీకోసం